సూలూరుపేట నియోజకవర్గం కురుగొండ్ల గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ, కాన్స్టిట్యున్సీ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం ఇచ్చేశారు. ఈ సందర్భంగా భారీ క్రేన్లతో వీరికి స్వాగతం పలికారు. వీరికి క్రేన్ ద్వారా పూలమాలను అలంకరించారు. ఈ సందర్భంగా ₹1 కోటి వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సిమెంట్ రోడ్లు, అదేవిధంగా సిమెంట్ రోడ్లతో పాటు పలు అభివృద్ధి శంకుస్థాపనలు చేపట్టారు. ₹1 ఈ గ్రామానికి ఇవ్వడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి పెద్దలకి పార్టీ గతంలో ఎప్పుడో మా పెద్ద ఆయన నేదురుమల్లి జనార్దన్ గారు వచ్చినప్పుడు జరిగింది సభ. తర్వాత నేను ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత చూస్తా ఉన్నాను. ఎన్నో సీసీ రోడ్లు మనం వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కురుగొండ గ్రామానికి మనకు 48 లక్షలు సీసీ రోడ్లకే శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ కింద 30 లక్షలతో మనం ఈరోజు నీళ్లు ఈ గ్రామానికి తెచ్చుకున్నాం. అలాగే ఇరిగేషన్ పనులు 28 లక్షలకి, అంటే ఈ కురుగొండ గ్రామానికే దాదాపు మనం ₹1 కోటి మనకు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఇది ప్రతి ఒక్క కురుగొండ గ్రామం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకా కూడా ఇప్పుడు వెంకయ్య గారు కొత్త ఇళ్ళని ఉడుస్తున్నాయి, కొత్త ఇంటి గురించి కూడా అడిగారు. అవన్నీ కూడా తప్పకుండా అందరికీ శాంక్షన్ చేస్తాం. అలాగే మిగిలిపోయిన సీసీ రోడ్లు అన్ని కూడా వేయడం జరుగుతుంది. ఎలాంటి ఇరిగేషన్ పనులు ఉన్నా కూడా ఇప్పుడు వెంకయ్య గారు చెప్పినవన్నీ కూడా నేను నోట్ చేసి పెట్టుకున్నాను. ప్రతి ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ వద్దాం. కొంత సమయం ఇస్తే అన్ని పనులు ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో అన్ని పూర్తి చేస్తాను. మీ అందరి కోసం నేను కష్టపడుతున్నాను, ఇంకా కూడా కష్టపడతాను. 4 సంవత్సరాల్లో మన సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఈ సభాముఖంగా అందరికీ కూడా మాటిస్తున్నాను. అలాగే మా నాన్నగారు చెప్పినట్టు మనం ఈ కురుగొండ్ల గ్రామంలో మైనస్ వచ్చినా కూడా ఎక్కడా మనం పక్కన పెట్టింది లేదు. అభివృద్ధి పనుల కోసం కష్టపడుతూనే ఉన్నాం. ఇంకా కూడా కష్టపడి మీకు ఎలాంటి సమస్య, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడుపుతున్నారో, అలాగే సంక్షేమ పథకాలు ఆయన ప్రచారంలో సూపర్ 6 అందరికీ చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఆయన ప్రచారంలో చెప్పినట్టు ఏప్రిల్, మే, జూన్ నుంచి కూడా ఆయన పెన్షన్లు ఇస్తానని మాట ఇచ్చాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలైలో మనకు ₹7,000 ఇచ్చారు. అలాగే తర్వాత నుంచి కూడా ప్రతి నెల మనకు 4,000 అవ్వాతాతలందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయన చెప్పిన తల్లికి 100 కింద ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానని చెప్పారు. వచ్చే నెలలో కూడా అది కూడా మొదలుపెట్టి ప్రతి బిడ్డకి 15,000 ఇస్తారు. అలాగే ఆయన సూపర్ 6 లో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తున్నారు. కొంత సమయం పడుతుంది, ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం పాలన వల్ల మనం ఎన్నో 11 లక్షల కోట్ల అప్పులతో వెనకబడి ఉన్నాం కాబట్టి.